హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకేవై చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ లాకప్ డెత్ కోసం. అసలు లాకప్ డెత్ అనేది చాలా 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 వరస్ట్ థింగ్ అన్నమాట. మరి అలాంటివి ఎందుకు జరుగుతాయి అనే దానికి వస్తే పోలీసుల యొక్క ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు, లేదా అతని మీద బలవంతంగా ఒక అభియోగాన్ని రుద్దాలి అని, లేదా అతనితో ఒక నేరాన్ని ఒప్పించటానిక, లేదు పోలీసులు ఏదైతే అనుకుంటారో అది అతన్ని నోటి ద్వారా చెప్పించటానిక వాళ్ళు ఉపయోగించే థర్డ్ డిగ్రీ అవ్వచ్చు, మోర్ దాన్ దట్ అవ్వచ్చు, తట్టుకోలేక చనిపోవటం అవ్వచ్చు, లేదా కావాలని పోలీసులు కొట్టి చంపటం అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. దానిని అంటే లాకప్లో విచారణ కోసం తీసుకెళ్ళిన మనిషిని విచారించిన తరువాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపించాల్సిన విధానం జరగాల నేర విచారణ ప్రక్రియలో. కానీ అది జరగకుండా పోలీసు లాకప్పుల్లోనే చనిపోతూ ఉంటారు కొంతమంది నిందితులు. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి మనం మాట్లాడుకుంటుంది విజయవాడకు సంబంధించిన సాయి కృష్ణ అనే ఒక 23 సంవత్సరాల అబ్బాయి కోసం మాట్లాడుకుంటున్నాం. అఫ్కోర్స్ అతనేమి గుడ్ ఎట్ నేచర్ అని నేను చెప్పాను. అతని మీద కూడా దరిదాపు కేసులు ఉన్నాయి అతని మీద. వాటిల్లో కూడా ఒక 20కో ఏమో అతను నిర్దోషి అని విడుదల చేశారు. ఒక 2 కేసులు అతని మీద విచారణ జరుగుతూ ఉంది. ఈ లోపల కృష్ణలంక పోలీసులు ఏదో ఒక దొంగతనం జరిగింది అని చెప్పి దానిలో ఇతను ఏమైనా ప్రధాన నిందితుడుగా ఉన్నాడా అన్న అనుమానంతో ఇతన్ని తీసుకొని వెళ్ళి కొట్టి ఇతన్ని మరి అతను చనిపోయిన అతన్ని కాల్చేసి ఆ బూడిద కూడా లేకుండా చేసేశారు. ఎవరైనా అడుగుతుంటే అతను తప్పించుకొని పారిపోయాడు అని చెప్తున్నారు అనేది పోలీసుల మీద వస్తున్న అభియోగం. అది ఎవరు? వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తూ ఏం చేశారంటే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అంటే మనిషిని ఎవరైతే వీళ్ళకి పోలీసులు తీసుకువెళ్ళిన తర్వాత అతని ఆచూకీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకపోతే అతని ఆచూకీ కోసం ఈ పిటిషన్ వేస్తారు. పేరెంట్సే వేస్తారు. అంటే సహజంగా పేరెంట్స్ కానీ, వైఫ్ కానీ, బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇలా వీళ్ళు వేస్తారు. అతని క్లోజ్ రిలేటివ్స్ వేస్తారనమాట. వేసినప్పుడు కోర్టు ఏం చెప్తుంది అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెబియస్ కార్పస్ అంటే అతను ఎలా ఉన్నా అతన్ని బ్రతికి ఉన్నవాడినైనా లేదా చనిపోయిన వాడినైనా తీసుకొని వచ్చి ప్రొడ్యూస్ చేయమని చెప్పి చెప్తుంది కోర్టులో. అది హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే. కాబట్టి ఇది ఈ నెల 29కి హెబియస్ కార్పస్ పిటిషన్ అది ఇదైంది. ఈ నెల 29కి పోలీసులు ఆ సాయికృష్ణకి సంబంధించిన వివరాలని కోర్టుకి తెలియజేయాలని, కోర్టు నుంచి అతని పేరెంట్స్కి తెలియజేయాలి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. 29వ తారీఖు దగ్గరికే వస్తోందండి. ఈ లోపల ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలు, మెయిన్గా అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానివ్వండి, లేదా ఈ ప్రజా సంఘాల వాళ్ళు కానివ్వండి, దళిత సంఘాల వాళ్ళు కానివ్వండి, కొంచెం గొడవ చేస్తూ ఉన్నారు. మేబీ అది సహజమే. పేరెంట్స్ కూడా చేస్తున్నారు, సహజమే. పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు ఉండాలి అనుకోవటమా, లేదా బ్రతికి ఉండాలి అనుకోవటమా, వాళ్ళ కళ్ళ ముందు వీళ్ళు చనిపోవాలి అనుకోవటమో చేస్తూ ఉంటారు. అదేవిధంగా సాయికృష్ణ తల్లిదండ్రులు కూడా అదే అనుకున్నారు. ఏమనంటే మా అబ్బాయి మంచోడు కాదు అని వాళ్ళు ఏం చెప్పట్లేదులే, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఉన్నంతలో మా అబ్బాయిని మేము చాలా జాగ్రత్తగా పెంచుకున్నాము, వాడికి నేనంటే చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళ తల్లిగారు చెప్తున్నారు. తర్వాత ఆ రోజు వెళ్ళినప్పుడు కూడా ఆవిడ వస్తూ ఉంటే ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోపలికి ఆవిడ వెళ్ళాలని ట్రై చేస్తే ఆవిడని పోలీసులు వెళ్ళనివ్వకుండా కర్రలు అడ్డం పెట్టి ఆవిడని వెనక్కి పంపించారు అని చెప్పి చెప్తున్నారనమాట. సరే, ఇది ఇప్పుడు ఇక్కడ మనము పోలీస్ వర్షన్ వినొచ్చు అండి, ఆవిడ పేరెంట్స్ వర్షన్ కూడా వినొచ్చు. ఎవరి వర్షన్లో వాళ్ళు కరెక్ట్గానే ఉంటారండి. ఎవరు నేను తప్పు చేశానంటే నేను తప్పు చేశాను అని అన్నారు కదా. కానీ ఇక్కడ జరిగినది దురదృష్టకరమైన విషయం. మెయిన్గా విచారణ కోసం మీరు ఒక మనిషిని తీసుకెళ్ళినప్పుడు అతని మీద థర్డ్ డిగ్రీ అనేది ప్రయోగించటం నేరం. థర్డ్ డిగ్రీ ఎప్పుడూ ప్రయోగించకూడదు.
మనకు సినిమాల్లో చూపిస్తారు చూడండి, కారాలు పెట్టడం, ఐసులని. ఇదంతా తప్పండి, అలా అసలు చెయ్యకూడదు. నెక్స్ట్, అతన్ని కొట్టారా, లేదా ఆ దెబ్బలకి తట్టుకోలేక అతను చనిపోయాడా? ఒకవేళ అతను చనిపోతే అతన్ని పేరెంట్స్కి ఎందుకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? ఖచ్చితంగా పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు ఇవ్వలేదు. ఒకవేళ చనిపోయి ఉంటే మీరు ఇవ్వలేదు. ఇప్పుడు పేరెంట్స్ ఏమంటున్నారు? అతను చనిపోయాడు. పోలీసులు ఎవరైతే ఈ సిఐ నాగరాజు అనే అతను ఈ సాయికృష్ణ మీద వ్యక్తిగతంగా కూడా అతనికి కక్ష ఉంది కాబట్టి అతను సాయికృష్ణని, ఎవరు, నాగరాజు సిఐ సాయికృష్ణని కొట్టి చంపేసి ఎక్కడికో తీసుకొని వెళ్ళి కాల్ చేసి ఆ బూడిదను కూడా మాకు లేకుండా చేశారు అని చెప్పి అభియోగం చేస్తున్నారు. అలా అమ్మగారిది 1 or 2 వీడియోస్ చూశానండి. ఆవిడ అదే చెప్తున్నారనమాట. ఏమనంటే, కనీసం నా కొడుకు బూడిదనన్నా నాకు ఇవ్వండి. అతను ఆచూకీ మీరు చెప్పట్లేదు, అతను మీరు ఖచ్చితంగా చంపేశారు కాబట్టి నాకు అతని బూడిదనన్నా ఇవ్వండి అని చెప్పి ఆవిడ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఏది నిజము ఏది అబద్ధము అనేది మనం మాట్లాడుకోవాల్సి వస్తే మోస్ట్లీ వాళ్ళ తల్లిగారి వర్షనే కరెక్ట్ అని నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆ 6th సెన్స్ అనేది బిడ్డకు సంబంధించిన ఆపద కానీ ఇంకొకటి ఏదన్నా నష్టం వాటిల్లినప్పుడు తల్లికి 6th సెన్స్ ఎక్కువ పనిచేస్తుంది ఇన్ జనరల్గా కూడా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళీ మీరందరూ దీనికి రిలేటెడ్గా కింద కామెంట్లు పెట్టకండి, ఇన్ జనరల్ చెప్తున్నాను నేను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ అబ్బాయిని తీసుకెళ్ళింది నిజం, మరి ఆ అబ్బాయి బయటికి రాకపోవటం అనేది కూడా నిజమే. మరి ఏం జరిగింది? చాలామంది ఏమంటున్నారంటే ఆ అబ్బాయిని కొట్టడం చూశారు, ఆ అబ్బాయిని శవం రూపంలో బయటికి తీసుకెళ్ళటం కూడా చూశారు, బట్ ఎక్కడ కాల్ చేశారు అనేది మాకు తెలియదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అంబటి రాంబాబు గారు అయితే ఇట్లా కొట్టారు, చంపారు, అతని కాలుగోళ్ళు కూడా పీకేశారు అంటే రకరకాల చిత్రహింసలు పెట్టి అతని చావుకి ఈ సిఐ నాగరాజుగా అనే ఒక ఆఫీసరు కారణం కాబట్టే అతను చనిపోయిన విషయం కానీ అతన్ని కాల్చిన విషయం కానీ ఎక్కడా బయటికి రానివ్వకుండా తగు జాగ్రత్తలు పోలీసు వాళ్ళు తీసుకున్నారు అని చెప్తున్నారు. ఈరోజు ఈ విషయం జరగటం అనేది చాలా దురదృష్టకరం. అంటే ఈరోజు కాదు, ఇప్పుడు ఉన్న రోజుల్లో కూడా ఇంకా లాకప్ డెత్లు, ఇంకా 3rd డిగ్రీలు. ఇప్పుడు అతనేమి మంచి అతను శుద్ధ పూస అని ఎవరని చెప్పమండి. అతని మీద కేసులు ఉన్నాయి. అతను ఎవరో ఒక అమ్మాయిని బలవంతంగా హోటల్కి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని బెదిరించి అత్యాచారం చేశాడు. ఇలాంటివి కొన్ని బయటకు వస్తున్నాయి. అవి రూమర్సా నిజమా అనేది మనకు తెలియదు, కానీ అతని మీద ఉన్న కేసులు అయితే కనుక అతను ఒక రౌడీ షీటర్ అనేదే ప్రూవ్ చేస్తుంది. అఫ్కోర్స్ ఆ కేసులు ప్రూవ్ అయ్యాయని నేను చెప్పట్లా, ఇంకొక 2 విచారణలో ఉన్నాయి, ఓకే. కానీ ప్రూవ్ అవ్వనంత మాత్రాన తప్పు ఒప్పు కాదు, తప్పు ఎప్పటికీ తప్పే. అతను ఎవరైనా అవ్వచ్చండి, అతను ఒక రౌడీ షీటరే అవ్వచ్చు, లేదా ఒక దొంగ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మన న్యాయశాస్త్రాల ప్రకారం మన చట్టాలు ఏం చెప్తున్నాయంటే ఎవరిని హింసించి వాళ్ళ నుంచి నిజ నిజాలు రాబట్టకూడదు, 3rd డిగ్రీ పోలీస్ స్టేషన్లో ఉపయోగించకూడదు అని చెప్తున్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ ప్రజా సంఘాల వాళ్ళు కానివ్వండి, లేదా ఆ అబ్బాయి పేరెంట్స్ కానివ్వండి, లేదా కొన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు, అడుగుతున్నారు గవర్నమెంట్ ఏం చర్య తీసుకుంది వీటి మీద. అంటే సిఐ నాగరాజుని మొన్నటిదాకా వీఆర్లో ఉంచారు, ఇప్పుడు ఏం చేశారంటే సస్పెండ్ చేశారు. బట్ సస్పెండ్ చేసినంత మాత్రాన చనిపోయిన మనిషి బ్రతికైతే రాడు కదండి, తప్పదు. ఒక మనిషిని డెత్ చేయటం అనేది ఏ విధంగా చూసినా తప్పే. అతన్ని సింపుల్గా సస్పెండ్ చేసి వదిలేస్తే కుదరదు. సస్పెండ్ చేస్తే ఏమవుతుందండి, ఒక 6 months హాఫ్ శాలరీ వస్తుంది, తర్వాత ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ పీరియడ్లో అసలు శాలరీ రాదనుకోండి, ఒకవేళ ఎంక్వైరీ పీరియడ్ బిఫోర్ 6 months ఉంటే కనుక అతనికి హాఫ్ శాలరీ వస్తుంది. తర్వాత ఎంక్వైరీ అయిపోయి అతను
కి క్లియర్గా అతను ఎలాంటి దోషి కాదు ఈ లాకప్ డెత్లో అని గనక డిపార్ట్మెంట్ అతనికి క్లీన్ సర్టిఫికెట్ ఇస్తే అప్పుడు అతనికి ఫుల్ శాలరీ వస్తుంది. ఎప్పుడైతే శాలరీస్ రాకుండా ఉన్నాయి కొన్ని నెలలు కూడా కలిపి అతనికి ఒకేసారి ఫుల్ శాలరీ ఇస్తారు. ఇలాంటి లొసుకులు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఉంటాయి. చాలామంది చాలా సార్లు ఎన్కౌంటర్లు చేస్తారు. వాళ్ళకంతే, వాళ్ళకి ఎలాంటి విచారణలు ఉండవు ఎక్కువ. మనకు కూడా తెలుసు తెలంగాణలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉన్నారు ఒక ఆయన. అఫ్కోర్స్ ఆయన చాలా ఇదనుకోండి. కానీ నేను అనేది ఏంటి అంటే క్లియర్గా ఒకటి, మనకు రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. అందులో బ్రతికే హక్కు కూడా ఒకటి, మాట్లాడే హక్కు కూడా ఒకటి. అతని యొక్క బ్రతికే హక్కుని పోలీసులు ఇక్కడ హరించారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. పోనీ చంపేశారు, అతని తల్లి రిక్వెస్ట్ చేస్తుంది, ఏదో ఒక విషయం చెప్పండి, చంపేశారా, కాల్ చేశారా, అబ్బూడిది ఇవ్వండి, లేదు మా అబ్బాయి నిజంగానే తప్పించుకుపోయాడా దానికి ఆధారం చూపించండి. స్టేషన్స్లో ఇవి ఉంటాయి కదండి, సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, అది చూపించండి అని అడుగుతుంది. అట్లీస్ట్ మీరు న్యాయస్థానానికి ఆన్సర్ ఇవ్వాలి. ఈ లోపల తల్లి పడుతున్న ఆవేదనకైనా సరే రెస్పాండ్ అయ్యి ఆమెకు మీరు ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. పిల్లలు కదా, ఎలాంటి వాళ్ళైనా తల్లికి పిల్లలు మంచిగా ఉండాలని ఉంటుంది. కాబట్టి ఇది ఈరోజు వరకు జరిగిన సాయి కృష్ణ అనే ఒక రౌడీ షీటర్కి రిలేటెడ్ అయిన లాకప్ డెత్కి సంబంధించిన విషయం. ఇంకా ఏమైనా ఉంటే త్వరలో అప్డేట్ ఇస్తామండి. ఈ రోజుకి ఈ నిమిషం వరకు మాత్రమే ఇది జరిగింది అని చెప్పగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.